శాతకర్ణి అంటే 100 చెవులు గలవాడని అర్థం. ఆ భూభాగం మీద ఎక్కడ అడుగు పెట్టినా అతనికి వినపడుతుంది. అతను శాతకర్ణుడు కూడా, అంటే 100 చేతులు ఉన్నవాడని అర్థం. 100 మందికి ఒక వెటు సరిపోతుంది. ఈ కళ్యాణ దుర్గం విజయంతో దక్షిణ దేశాలన్నీ శాతకర్ణి శోంతమయ్యాయి. ఇప్పుడు భరతఖండానికి 2 రాజులు. ఉత్తరానికి నహపానుడు, దక్షిణానికి శాతకర్ణి. ఏమ్మాయ్, పెళ్ళయిందా? ఏ చేసుకుంటావా? నాకు 2 పెళ్ళాలు, 3వ పెళ్ళం అయితే పర్లేదా? నాకు 3 మొగుళ్ళు, 4వ మొగుడు అయితే పర్లేదా? రాజుగారికి చెప్పి ఆడంగులకు ఒక్క మొగుడే ఉండాలని ఓ పద్ధతి పెట్టిద్దాం. ఆయనతోనే మగాడికి కూడా ఒక్క పెళ్ళమే ఉండాలని పద్ధతి పెట్టేస్తారు. ఏమ్మాయ్, పెళ్ళయిందా? మల్లయ్య మల్లయ్య మారవయ్యా. ఏమయ్యా ప్రభు, ఈ పట్టుతోనే యుద్ధం చేశావా? 30 మందిని చంపాను మహారాజా. అబ్బా, బలభీమకుడని మావాడే. మావాళ్లను చంపి మనవాడయ్యాడు. మనగడివే. రేపు షహరాటు యుద్ధంలో కూడా నీ కసి కొనసాగించాలి, సరేనా? అలాగే మహారాజా. మిత్రమా, ఆ నహపానుణ్ణి గెలవటం నన్ను ఓడించినంత సులభం కాదు. మన ఇరు సేనలు కలిసిన సౌరాష్ట్ర సేనలో 4వ వంతుంటది. యుద్ధంలో గెలిచేది సైన్యం కాదు కాంజీ, వ్యూహం. చుట్టూ వింధ్య పర్వతాలు, మధ్యలో నహాపానుడి కోట. ఏకకాలంలో 3 వైపుల నుండి కనుమలు దాటాలి. ఒకవైపు చిత్రకూటం, ఇంకోవైపు విజయప్రస్థం, మరోవైపు ధర్మధామం. ఈ రాజ్యాల యువరాజులే నహపానుడి చెంత బందీలుగా, అదే అతిథుల్లాంటి బందీలుగా ఉన్నారు. వీళ్ళెవరూ సౌరాష్ట్ర మీద యుద్ధానికి రాకూడదన్నది మొదటి నిబంధన. ఎవరొచ్చినా ముందు వీళ్లే అడ్డగించాలనేది 2వ నిబంధన. 3 రాజ్యాలు బిడ్డల కోసం కావలి రాజ్యాలయ్యాయి. ఇక ఈ భరతఖండంలో నేను గెలవలసిన రాజ్యాలన్నీ ఆ నహపానుడి పాలనలోనే ఉన్నాయి. దూతను చంపిన దూర్తుడు వాడొక్కడిని ఓడించి సౌరాష్ట్రాన్ని సొంతం చేసుకుంటే మన జాతి ఒకే పతాకం కింద ఏకమైనట్టే. ఏం మిత్రమా, అశోకుడు చంద్రగుప్తుడు సాధించలేనిది నేనెలా సాధిస్తాననుకుంటున్నావా? సాధించాలి. ప్రభు, ధాన్య కటకం నుంచి మహారాణి వారు విచ్చేస్తున్నారు. ఎలా ఉన్నావు? నాన్నమ్మ ఎలా ఉంది? శివశ్రీ శాతకర్ణి. నాన్నగారి పేరు. వీణ్ణి అసలు చూడలేదుగా మీరు. కడుపును పడగానే యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయారు. మా పట్టపురానికి మన పెళ్లి రోజు కానుక. కలకంటి కంట కన్నీరుండకూడదు. తమరెట్టు దగ్గరుండరు, ఇవైనా ఉండనిద్దరు. అమ్మయ్యో, ఇన్ని గాయాలే. మగనానికి గాజులందం, మగాడికి గాయాలందం. పోయి పోయి నిలువెత్తు యుద్ధాన్ని కట్టుకున్నానే, ప్రారబ్ధం. ఈ యుద్ధం ముద్దులాటకి సిద్ధం. అయ్యో నా తండ్రి, బిడ్డకు ఆకలేసిందండి. బంగారు తండ్రి, లేదు 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 లేదు. అయ్యో, ఆకలేసిందా నాన్న? మాతృత్వానికి, మగతనానికి, దేహాత్మలతో ఆకలి తీర్చడం. ఆహా, ఆడవాళ్ళది ఎంత సంస్కారం. పడతుల సంస్కారాలు నీకు పడగదిలోనే గుర్తొస్తాయిలే. ఏంటో అలక.
ఏం లేదులేండి. ఏం కావాలి వాసిష్ఠి? ఆ పాత రోజులన్నీ కావాలి. ఇస్తారా? అంటే ఈ యుద్ధాలకు వెళ్ళేవారు కాదు. నేను మనసిచ్చిన శాతకర్ని మళ్ళీ నాకు కావాలి. నా కోసం మామూలు మనిషిలా మారువేషంలో మా రాజ్యం వచ్చినోడు సామాన్యుడు కదా. పెద్దల్ని ఎదిరించి పెళ్లాడదామంటే తీరా మహారాజులా వచ్చి పెద్దల్ని బెదిరించి మరీ పెళ్లాడినోడు. అర్థమైంది. ఉదయాన్నే సిద్ధంగా ఉండు. దీనికి సరదాగా సామాన్యుల్లా సంచరించొద్దాం. సంతలకు వెళ్దాం, వింతలు చూద్దాం, మళ్ళీ చిన్నపిల్లలు బాబుదాం. నమ్మదగ్గ మాటలే. శాతకర్ణి ఇలా యువరాజు పులోమావి గురించి మహారాణి వారికి ఇంకా చెప్పలేదు దేవదత్త. సావకాశంగా చెప్పాలి. తల్లి కదా. యువరాజు నాకు నేర్పిస్తున్నాడు మహారాజా. రండి కానివ్వండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నహపాణుడు తొందరపడకముందే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కొంతకాలం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు. ఇంకా నయ్యం. సౌరాష్ట్ర నహాపానుడు బతికిపోడు. మళ్ళీ యుద్ధమా? అది చెప్పొద్దులేండి. ఈ కాసేపైనా మన మధ్యకి యుద్ధాన్ని రానికండి. అవిగా గాజులు రండి కొని పెడదురు. వాసిష్ఠి మన పులోమావి ముందు వాడికి ఏదైనా తీసుకెళ్ళాలి. ఈ బొమ్మ ఎంతరా అబ్బాయి? 2 కర్షాపణాలు. బిడ్డ కోసం మిమ్మల్ని ఇస్తున్నట్టుంది. వేగరం తల్లి, దుకాణం సర్దుకోవాలి. ఇవిగో. అయ్యో, ఆ నాన్న మీద ఎవరున్నారో తెలుసా? శాతకర్ణి ప్రభు అమ్మ. ఏం ప్రభువో ఏంటో, నాణాల మీద దేవుళ్ళ బొమ్మలుండాలి కానీ ఇలా ఆయన బొమ్మలు వేయించుకోవటం ఏంటో. ఏంటమ్మా మాటలు? కింద పడేసింది కాగా మా రాజుగారు కూడా మాకు దేవుడితో సమానం. కళ్ళకత్తుకో, కళ్ళకత్తుకో. మీరు కూడా. కథ మొదలైంది. ఏం కథ? సత్రం దగ్గర శాతకర్ణి ప్రభువుల కథ చెప్తున్నారు. అమరావతి రాజు కొడుకు కోట్లింగాలో పుట్టాడట. సరే సరే రండి రండి. పెళ్లి రోజు రమ్మని కబురంపారు. మోసం. పిల్లవాడిని తీసుకోవడానికా? మీ మాట మీ ఇష్టం, కానీ నా బిడ్డ నా కష్టం. ఎలా ఇచ్చేస్తారు? నేను మాట ఇచ్చింది వస్తానని కానీ ఇస్తానని కాదే. బిడ్డడు నీ కష్టం, నా రక్తం. నీలో ఉన్నంత వరకే మీ రక్తం. అది నాలో ప్రాణం పోసుకుంది, నాది. పసిపిల్లాన్ని యుద్ధానికి తీసుకెళ్తానంటున్నారే, మీరు తండ్రేనా? వాసిష్ఠి 9 నెలలు కష్టపడి కడుపు చించుకుని కంటే కదా తెలిసేది. నా బిడ్డ నేను పంపను. పంపి తీరాలి. మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. హిరణ్య ఆగండి. నా భర్తనే కాదంటుంటే మధ్యలో ఈ మహారాజు ఎవరు? ఇప్పుడే వీడిని తీసుకుని అమరావతి వెళ్ళిపోతున్నాను. హిరణ్య నా బిడ్డ పులమా, నా బిడ్డ. తల్లిగా 9 నెలలు మోసి నీ బరువు దించుకున్నావు. తండ్రిగా నా ప్రాణం పోయేంత వరకు తన బరువు మోస్తూనే ఉంటాను. పులోమావి కేవలం నాకు గొరువు పెట్టే కొడుకు మాత్రమే కాదు, భావి భారత చక్రవర్తిగా శాతవాహనుల జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడు. వదులుకుంటానా? పోగొట్టుకుంటానా? ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనిషినా
నీకు అర్థమవుతుందా? మన బిడ్డ ఆ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు. అటు చూడు, శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా? నాన్నగారు, మేము యుద్ధానికి వెళ్తున్నాం కదా, నన్ను ఇంతవరకు యుద్ధానికి తీసుకెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకుని వెళ్తారు? శత్రువుకి నిన్ను చూడాలనుందట. ఎందుకంటా? ప్రాణం పోయే ముందు పసిపిల్లల్ని చూస్తే మంచిదట. పాప, మనకి పిల్లలు లేరంట.